సింగల్ గా ఎందుకు రారు, సింగల్ గా వస్తారని అడిగే ప్రతి కుక్కకు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి ఎందుకు సింగల్ గా చెప్తే అరే ఈది కుక్క రేయ్, ఈది కుక్కరా నువ్వు రేయ్. మేము అడిగేది నువ్వు చెప్పేది ఏందిరా? రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు వాళ్ళ కథలు ఎందుకురా నీకు? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసము కూటమి కట్టమని చెప్పి అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాది. ఉర్ర కుక్క రేయ్, అధిష్టానం తీసుకున్న నిర్ణయం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కింగ్, తన పార్టీకి, తన పార్టీ సొంత పార్టీ కింగ్, అతనే తీసుకుంటున్నాడు నిర్ణయాలు. ఎక్కడ పొత్తులు పెట్టుకోలా. నీ నాయకుడు పవన్ కళ్యాణ్ రేయ్, పవన్ కళ్యాణ్ గారు నాకు దమ్ము లేదు, నాకు సత్తా లేదు, మా కిరణ్ రాయల్ బోటోళ్ళు దేనికి పనికిరారు, వాళ్ళని నమ్ముకుంటే నేను గెలవలేను అని చెప్పి బీజేపీ, టీడీపీ సంక నాకుతున్నాడు తెలుసా. మరొక 15 ఏళ్లు కూడా. మరి ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయండిరా అంటే, ఆ విజయ్ ఏదో చేశాడు, నన్ను చేయమంటే అట్ట, ఇక్కడ పరిస్థితులు వేరు, ఆంధ్రాలో పరిస్థితులు వేరు అని అంటే అర్థం తెలుసా నీక? ఆంధ్రాలో పులింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం నా వల్ల కాదు, అల్లో లక్ష్మణ అని చెప్పి పోయి కూటమి కట్టారా మీరా? రాజశేఖర రెడ్డి గారు కూటమికి మీ కూటమికి చాలా తేడా ఉందిరా. లఫోట్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పటికీ చేద్దాం మీసం మెలేసి 600 తలకిందులైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తాడు. సరేనా? దమ్ము, ధైర్యం, కలేజా లేకుండా పార్టీలు పెట్టి, సిగ్గు లేకుండా నేను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదు. సీఎం అవడానికి పార్టీ దేనికి పెట్టినట్టు? ప్యాకేజ్ కోసం అమ్ముడు పోయేదానికే. మీ అందరినీ తీసుకొని నాకు ఇంత బలగం ఉంది, ఒక 6% ఓట్లున్నాయి, ఎన్ని మీకు గుద్దిస్తాము, నాకేదో 20 సీట్లు అని చెప్పి అడుక్కు నూకేదానికి రా, అడుక్కు నూకేదానికి ఇప్పటికీ ఛాలెంజ్ విసురుతున్నాం. మగాడైతే పవన్ కళ్యాణ్ కి దమ్ము, ధైర్యం ఉంటే రమ్మను ఒంటరిగా. పవన్ కళ్యాణ్ అయినా రమ్మను, చంద్రబాబు నాయుడు అయినా ఒంటరిగా రమ్మను, బీజేపీని కూడా ఒంటరిగా రమ్మను. ఆంధ్ర రాష్ట్రంలో ఒంటరిగా 3 దఫాలుగా పోటీ చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రై ఊర కుక్క, ఏం మాట్లాడుతున్నావురా? ఈ నాయకుడు ఒక నాయకుడు, మీది ఒక సిద్ధాంతం. ఏదిరా మీ మేనిఫెస్టో చూపించు. జనసేన పార్టీ మేనిఫెస్టో చూపించగలవా? లేదు మనకు మేనిఫెస్టో. మనకు రూట్ మ్యాపే బీజేపీ ఇవ్వాలి, మనకు సపోర్టే టీడీపీ చేయాలి. ఎందుకురా బతుక? కవర్ చేసుకునేదానికి కవరింగ్ కోసం మాట్లాడుతుంటారు అంతేగాని మీరు మీ నాయకుడు దమ్మురా రే, దమ్ము కావాలి దేనికైనా. మీ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో ఒక్కసారి చెప్పరా నీ నోటితో, మున్సిపాలిటీ నోటితో. గజ్జి కుక్క. మా జగనన్నకి 1,34,00,000 మంది ఓటేశారా రే. మీ ముగ్గురు కలిసినా గాని మీ జనసేన పార్టీకి వచ్చింది 2 ఎన్నికల్లో కలిపి 46 లక్షల ఓట్లు. మొన్న ఎన్నికల్లో 27 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి 21 నియోజకవర్గాల్లో. ఉంది. మీలాగా దిగజారి మాట్లాడలేం గాని, దిగజారితే ఉచ్చోసుకొని మీ ఉత్సం మీరే తాగుతారా రే. మీ ఉత్సం మీరు తాగుతారు. జగన్మోహన్ రెడ్డి కామ్గా ఉంటేనే మా పార్టీ ఈ విధంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వింటేజ్ బయటికి తీశారనుకో రే రాయల్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పినట్టు రాజారెడ్డి రాజ్యాంగం అని బీహార్ చేస్తాడని చెప్పి నిజంగానే ఆ 3వ కన్ను తెరిస్తే ఒక్కొక్కడు దుప్పట్లు కొప్పుకొని దుప్పట్లు తడిచేలా పోస్తారు ఉత్తలు. పాలుతున్నా కొడుకున్నారా, ఇప్పటికీ విసురుతున్నారా ఛాలెంజ్ రే. జీవితంలో ఒంటరిగా పోటీ చేయలేడు పవన్ కళ్యాణ్, జీవితంలో ఒంటరిగా పోటీ చేయలేడు పవన్ కళ్యాణ్. ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి చూపించమని పవన్ కళ్యాణ్ ని అర్రగుండు కొట్టించుకుంటా రే, అర్రగుండు కొట్టించుకుని అర్రమీసం తీపించుకొని పవన్ కళ్యాణ్ పోస్టర్ కు పాలాభిషేకం చేస్తా నేను ఒంటరిగా గనక పోటీ చేస్తే. నీ నాయకుడు పొరా ఈ కిళ్ళి కట్టుకోపోరా రే.